జీవితం గమ్మత్తైనది. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. తన పనంతా అయిపోయింది, తన జీవితానికి ఇక పెళ్లి అనే ఆప్షన్ లేదనుకున్నాడు అతను. ఎందుకంటే చిన్నప్పుడే పోలియోతో 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఇంట్లో వాళ్ళు కూడా అతనికి పెళ్లి సంబంధాలు చూడటం లేదు. కానీ ఓ రాంగ్ కాల్ అతని జీవితాన్ని మార్చివేసింది. ఇంకా అంతే ఎడారే అనుకున్న అతని జీవితంలోకి వసంతం తోసుకుంటూ వచ్చింది. సినిమా స్టోరీని తలదన్నేలా ఉన్న స్టోరీని మీరు చూడండి. అది 2010 సంవత్సరం సెప్టెంబర్ నెల. కడప అలంఖాన్ పల్లెకు చెందిన అల్లా బకాష్ హైదరాబాద్లోని తన స్నేహితుడితో మాట్లాడదామని ఫోన్ చేశాడు. అయితే రాంగ్ కాల్ వెళ్లి ఓ మధ్య వయస్కురాలైన యువతి ఫోన్ ఎత్తింది. అవతల మహిళ గొంతు వినగానే సలీం ఉన్నాడా అని అల్లా బకాష్ అడిగినప్పుడు ఆమె కొంత కటువుగానే మాట్లాడింది. ఇద్దరి మధ్య మాటా పెరిగింది. అల్లా బకాష్ కూడా కఠినంగానే మాట్లాడాడు. ఫోన్ కట్ చేసి కాసేపయ్యాక అనవసరంగా ఆ మహిళతో తాను కటువుగా మాట్లాడానని క్షమించమని కోరదామని మళ్ళీ అల్లా బకాష్ ఫోన్ చేశాడు. కానీ ఈసారి ఓ తీయని గొంతు. ఆ గొంతే తన జీవితపు వీణను కొత్త సరాగాలు పలికిస్తుందని ఆనాడు అల్లా బకాష్ ఊహించలేదు. ఆమె ఆ మధ్య వయస్కురాలి కుమార్తె షహీనా. ఆమెతో మాట్లాడిన కాసేపు ఆనంద పరవశుడయ్యాడు. అలా మరో రోజు తర్వాత రోజు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఒక రోజు షహీనా ఆందోళనగా అల్లా బకాష్కు ఫోన్ చేసింది. ఆమె వివాహానికి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. తనను వివాహం చేసుకోమని అతను ఆమె కోరినప్పుడు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక అల్లా బకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అప్పటిదాకా స్నేహం కోసమే సాగుతున్న తమ పరిచయం ప్రేమగా మారుతుందని అల్లా బకాష్ కూడా ఊహించలేదు. ఉలిక్కిపాటుకు గురైన ఆ యువకుడు తన శారీరక వికలత్వాన్ని ఆమె చెవిన వేశాడు. తనకు 2 కాళ్ళు పుట్టుకతో చచ్చిబడిపోయాయని, నీతో జీవితం పంచుకోవటానికి నేను తగను అని స్పష్టం చేశాడు. అయినా ఆమె మాట మార్చలేదు. నీ మనస్సును ప్రేమించాను తప్ప నీ శరీరాన్ని కాదు. ఆ దైవం ఎలా నిర్ణయిస్తే అలా అవుతుంది. వెంటనే బయలుదేరి విజయవాడ వచ్చి తనను తీసుకుపోవాలని కోరింది. ఓ యువతి తనను అంతలా కోరుకుంటున్నందున అల్లా బకాష్ ఇక ఆలస్యం చేయలేదు. తన స్నేహితుడితో సంప్రదించి ఓ స్కార్పియో వాహనం తీసుకొని ఆమె చెప్పిన చోటుకి విజయవాడ చేరుకున్నాడు. ఆ వాహనం దగ్గరకు వచ్చిన ఆ యువతిని అప్పుడే మొదటిసారి చూశాడు. తన వద్దకు వచ్చిన ఆమెను ఒప్పించి తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోమని కోరుతూ చచ్చుబడిపోయిన తన 2 కాళ్ళను చూపించాడు. తనతో జీవితం సుఖవంతంగా సాగదని ఒప్పించగా ప్రయత్నించాడు. ఆమె వినలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అల్లా బక్ష్ ఆమెను తనతో పాటు తీసుకుని కడపకు వచ్చేశాడు. ఆ రోజు 2010 నవంబర్ 14. అదే నెల 19న ఆమెను వివాహం చేసుకున్నాడు. కుమారుడి వికలత్వం కారణంగా పిల్లను ఎవరిస్తారని భావించి పెళ్లి ప్రయత్నాలే చేయని అల్లా బకేష్ తల్లి ఇమామి బంగారు బొమ్మ లాంటి కోడల్ని చూసి ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు ఆ జంట కాపురం అన్యోన్యంగా సాగుతుంది. ప్రస్తుతానికి షహీనా తల్లిదండ్రులు కూడా ఆమెతో ప్రేమగానే ఉన్నారు. ప్రేమ గుడ్డిది అనే సామెత వీరిని చూసే పుట్టిందేమో అనేంత అన్యోన్యంగా ఉంది ఈ జంట. ఏమైనా అల్లా బకేష్ ని పెళ్లి చేసుకున్న ఆ యువతి మనసు చాలా గొప్పదంటున్నారు తెలిసిన వారందరూ. అల్లా బకేష్ కుటుంబం కలకాలం ఇలానే ఆనందంగా ఉండాలని